మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. సర్క్యులర్ కాయిల్ అంటే ఏంటంటే మనం వైర్ని తీసుకొని ఇలా ఒక చోట సర్కిల్ లాగా చుట్టేసి అన్నీ ఒకే చోట ఉన్నాయనుకోండి, దగ్గర దగ్గరగా ఇక్కడ చూపించినట్టు, దాన్ని మనం సర్క్యులర్ కాయిల్ అని అంటాము, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని పాజిటివ్ కనెక్ట్ చేశాను అనుకోండి, మన కరెంట్ డైరెక్షన్ వచ్చేసి ఇప్పుడు ఇది మీరు ఏం చూడాలంటే ఈ వైర్ ఫోల్డింగ్ డైరెక్షన్ని చూపించాలి ఒకసారి, రైట్. ఈ ఫోల్డింగ్ డైరెక్షన్ అయితే మనకు కరెంట్ అనేది డైరెక్షన్ తెలుస్తుంది మనకి. సో ఇక్కడ ఇది పాజిటివ్ అయింది అనుకోండి, ఫోల్డింగ్ ఇలా ఉంది కాబట్టి మనకు కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. నేను దీన్ని ఇలా కాకుండా ఇలా తింపాను అనుకోండి చుట్టని. సో ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ వచ్చేసి మనకి ఈ వైర్ ఇలా ఉంది కాబట్టి ఇదే పాజిటివ్ కనెక్ట్ చేసిన మనకు కరెంట్ ఇలా ఇలా వెళ్తుంది అన్నమాట, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఈ వైర్ ఫోల్డింగ్ కూడా మనకు బాగా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఇది పాజిటివ్ కనెక్ట్ చేస్తే ఈ కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటుంది కాబట్టి అదే డైరెక్షన్లో మన ఫింగర్స్ని మనం 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేయాలి, రైట్, కర్ల్ చేయాలి. కర్ల్ చేస్తున్నప్పుడు మన థంబ్ ఏ డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్లో నార్త్ పోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ దీని కేసులో కనుక మనకు అక్కడ నార్త్ పోల్ వస్తుంది, ఇక్కడ ఏమో సౌత్ పోల్ వస్తుంది. మనకు ఈ మధ్యలో కంపాస్ పెడితే కనుక అదే డైరెక్షన్లో మనకు చూపిస్తుంది. అటు కంపాస్ నార్త్ వచ్చేసి అటువైపు చూపిస్తుంది మనకి, రైట్. సో ఒకవేళ కనుక దీన్ని కూడా నేను దీన్ని పాజిటివ్ కనెక్ట్ చేయొచ్చు, రైట్, దీన్ని. సో ఇక్కడ ఫోల్డింగ్ ఎలా ఉంది, సో ఈ వైపు నుంచి ఇలా వస్తుంది, రైట్. ఇలా వస్తున్నప్పుడు సో మన కరెంట్ని మన ఫింగర్స్ని మనం అదే డైరెక్షన్లో ఫోల్డ్ చేయాలి. అదే డైరెక్షన్లో ఫోల్డ్ చేస్తే మనకి ఈ వైపు మనకు థంబ్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడ నార్త్ వస్తుంది, ఆ వైపు సౌత్ వస్తుంది అనమాట, రైట్. అలాగే మనకు సో how do you find the magnetic field due to current carrying circular coil, right? If you fold the 4 fingers or else if you curl the fingers in the direction of the current, then the thumb gives the direction of the magnetic field, nothing but it represents the north pole of the magnetic field formed, right? Thanks for watching.